5 మినిట్స్ అయితే అయిపోయింది. గ్రేవీ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా, కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా వేసి ఇలా కలుపుకొని దించేయడమే. ఓకేనా ఫ్రెండ్, మీరు మాత్రం కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి. ఎలా హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. నేనైతే చూడండి ఫ్రెండ్, పచ్చి రొయ్యలు అయితే తీసుకొచ్చినాం. అందులో నుంచి అయితే నేను ఇలా ఫ్రెష్ చేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసి అయితే ఇలా ఉడికించి పెట్టుకున్నా. అందులోని సన్నగా ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, సన్నగా తడుముకున్న 2 చిన్న సైజు టమాటాలు. ఇప్పుడైతే రెసిపీ అయితే చేద్దాం. నా స్టైల్లో అయితే నేను చేస్తున్నా ఫ్రెండ్. మీరు ఎలా అడుగుతారో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం. నేనైతే ప్యాన్ పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకున్నా. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అయితే ఇలా సన్నగా తరుముకున్నాం కదా, కొంతమంది అయితే మిక్సీ జార్లో వేసుకొని అయితే వేసుకుంటారు. నేనైతే గ్రేవీ గురించి అయితే ఇలా సన్నగా తరుముకున్నా. అందులో పచ్చిమిరపకాయలు, ఇలా వేసుకొని అయితే మనం వేయించుకోవాలి. నేనైతే ఆనియన్స్ త్వరగా వేగడానికైతే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే వేగాయి. అందులో లవంగాలు వేసుకుంటున్నా 5-6. స్మెల్ గురించి అయితే బగారాకు వేసుకుంటున్నా. టమాటాలు కూడా మగ్గాలి కాబట్టి టమాటాలు వేసుకుంటున్నా. వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా టమాటాలు అయితే మగ్గాయి ఫ్రెండ్. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటున్నా. అందులో సగం టీ స్పూన్ అయితే పసుపు వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయిందాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము పచ్చి రొయ్యలు ఇలా ఉడికించుకున్నాం కదా, ఉడికించిన రొయ్యలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మనం ఇలా మూత పెట్టేసుకోవాలి. టమాటాలు అయితే మగ్గాయి ఫ్రెండ్. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటున్నా. అందులో సగం టీ స్పూన్ అయితే పసుపు వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయిందాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము పచ్చి రొయ్యలు ఇలా ఉడికించుకున్నాం కదా, ఉడికించిన రొయ్యలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మనం ఇలా మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే ఇలా వచ్చేసింది. టమాటా కూడా మగ్గింది. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కారం, 2 స్పూన్ల కారం, మన రుచికి సరిపడంత సాల్ట్, వేసి కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ అవసరమో అంత కొంచెం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కొంతమంది అయితే చింతపండు రసం కూడా వేసుకుంటారు. నేనైతే వేయలేదు, ఆప్షనల్, అది మన ఇష్టం. రైస్లోకి మాత్రం చాలా అంటే చాలా సూపర్ అవుతుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు మీరు రొయ్యల రెసిపీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే మా స్టైల్లో చేస్తున్నా. ఇలా కొద్దిగా వాటర్ వేసి అయితే మనం మూత పెట్టేయాలి ఒక 5 మినిట్స్. ఫ్రెండ్స్ చూద్దాం, 5 మినిట్స్ అయితే అయిపోయింది. చూడండి, మాకైతే ఇంత గ్రేవీ అయితే సరిపోతుంది. కావాల్సుకున్న వారు కొద్దిగా వాటర్ వేసి గ్రేవీ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా వేసి ఇలా కలుపుకొని దించేయడమే. ఓకేనా ఫ్రెండ్? మీరు మాత్రం కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్? మీరు ఎలా వండుతారో రొయ్యల రెసిపీ అయితే కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోలో కలుద్దాం ఫ్రెండ్. బాయ్ మరి.